చరిత్రలో కొన్నిసార్లు భూమి మొత్తం ఒకేసారి వణుకుతున్నట్లు అనిపిస్తుంది. ఏదో ఒక దేశంలోనో ఏదో ఒక మూలనో కాదు, మీరు ఎక్కడ చూసినా ఒక భయంకరమైన వార్త. ఒకవైపు యుద్ధం, మరోవైపు కరువు, ఇంకోవైపు అంతుచిక్కని రోగాలు, ఊహించని భూకంపాలు. ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. దేశ నాయకులకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి. అసలీ ప్రపంచానికి ఏమైంది? ఏదో జరగకూడనిది జరుగుతోంది అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. కాని దేవుని వాక్యం తెలిసిన ఒక విశ్వాసి అడగాల్సిన ప్రశ్న ఈ ప్రపంచానికి ఏమైంది అని కాదు. మనం అడగాల్సిన అసలైన ప్రశ్న, ఇలాంటి రోజులు వస్తాయని యేసుక్రీస్తు ముందే మనకు హెచ్చరించాడా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాథ్యూ 24లో శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారు. అప్పుడు యేసయ్య వారికొక క్యాలెండర్ ఇవ్వలేదు. ఫలానా సంవత్సరం ఫలానా తేదీన నేను వస్తాను అని చెప్పలేదు. కాని ఆయన కొన్ని స్పష్టమైన గుర్తులిచ్చారు. మత్తయి 24:6-8లో యేసయ్య ఈ మాటలు చెప్పారు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారముల గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులును భూకంపములును కలుగును అని చెప్పి ఒక అద్భుతమైన భయంకరమైన మాట వాడారు. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ సారోస్. గర్భవతిగా ఉన్న స్త్రీకి నొప్పులు ఎలా వస్తాయో తెలుసా? అవి ఒకేసారి రావు. చిన్నగా మొదలై రాను రాను ఆ నొప్పుల తీవ్రత పెరుగుతుంది. వాటి మధ్య సమయం తగ్గుతుంది. ప్రపంచంలో ఈరోజు జరుగుతున్నది కూడా అదే. యేసయ్య రాకడ సమీపిస్తున్న కొద్దీ ఈ నొప్పులు, ఈ వేదనలు పెరుగుతూనే ఉంటాయి. మనం తేదీలు చెప్పడం లేదు, కాని మనం మేల్కొని ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. యేసయ్య ఏమన్నారు? మీరు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారముల గూర్చియు వినబోదులు. గమనించండి, ఆయన కేవలం యుద్ధాలు జరుగుతాయి అనలేదు, ఆ యుద్ధాల సమాచారాలు మీ దాకా వస్తాయన్నారు. ఈరోజు అదే కదా జరుగుతోంది. మనం కూర్చున్న చోట యుద్ధం లేకపోవచ్చు, కాని ఎక్కడో రష్యాలో ఉక్రెయిన్లో బాంబులు పడుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ రేటు పెరుగుతోంది, పెట్రోల్ రేటు పెరుగుతోంది. ఒక దేశపు యుద్ధం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఒకప్పుడు యుద్ధమంటే సరిహద్దుల్లో జరిగేది. కాని ఈరోజు ఒక దేశం ఇంకో దేశపు నూనె కర్మాగారాల మీద, విమానాశ్రయాల మీద డ్రోన్లతో దాడులు చేస్తోంది. మానవుడు ఎంతో ప్రగతి సాధించాడు అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కదా. మరి ప్రపంచ దేశాలు ఎందుకు అణుబాంబులు తయారు చేసుకుని భయంతో వణికిపోతున్నాయి? ఎందుకంటే మనిషి చేతిలో టెక్నాలజీ ఉంది, కాని మనిషి హృదయంలో పాపం అలాగే ఉంది. కాని ఇలాంటి భయంకరమైన వార్తలు వింటున్నప్పుడు యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటో తెలుసా? మీరు కలవరపడకుండా చూచుకొనుడి, భయపడవద్దు. ఎందుకంటే ఒక క్రైస్తవుని నమ్మకం ప్రపంచ నాయకుల మీద లేదు, ఏ రాజకీయ పార్టీ మీద లేదు, ఏ సైన్యం మీద లేదు. మన నమ్మకం, మన నిరీక్షణ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు మీద మాత్రమే. బైబిల్లోని ప్రవచనాలు మనల్ని భయపెట్టడానికి కాదు దేవుని బిడ్డ. ప్రపంచం నాశనమైపోతున్నప్పుడు కూడా నీ పునాది క్రీస్తు మీద ఉంటే నువ్వు కదిలించబడవు అని ధైర్యం చెప్పడానికి దేవుడు ఈ మాటలు రాయించాడు. తరువాత యేసయ్య కరువుల గురించి చెప్పారు. కరువంటే కేవలం భూమి మీద పంటలు పండకపోవడం మాత్రమే కాదు. ప్రపంచంలో ఆహారం ఉన్నా అది పేదవాడి దరి చేరకపోవడం, యుద్ధాల వల్ల సప్లై చైన్ ఆగిపోవడం కూడా కరువే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. మనకు తినడానికి 3 పూటల అన్నం దొరుకుతుంటే అది దేవుని కృప అని మనం గ్రహించాలి. మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని మనం చెత్తబుట్టలో పడేస్తుంటే ఆ ఒక్క ముద్ద కోసం ఎక్కడో ఒక తల్లి బిడ్డ కన్నీళ్లు పెడుతున్నారు. బైబిల్ ప్రవచనాలు నెరవేరుతున్నాయని మనం కేవలం యూట్యూబ్లో చూసి వదిలేయడం కాదు. ఇలాంటి కష్టకాలంలో సంఘం మొదటి వరుసలో ఉండాలి. యోసేపు కాలంలో కరువొచ్చినప్పుడు దేవుడు యోసేపుకు జ్ఞానమిచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. ఈరోజు మనం కూడా మనకున్నదాంట్లో లేనివారికి సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. కాని భౌతికమైన కరువు కంటే భయంకరమైన కరువు మరొకటుంది. ఆమోసు 8:11 చెబుతోంది, భూమి మీద క్షామం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామం కాదు, యెహోవా మాట వినకపోవడం చేత కలుగు క్షామం. ఈరోజు ప్రపంచంలో ఉన్న అసలైన కరువు ఇదే. మనుషుల దగ్గర చేతినిండా డబ్బులున్నాయి, ఇంటర్నెట్ ఉంది,
ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ మనశ్శాంతి లేదు, పరిశుద్ధత లేదు, పశ్చాత్తాపం లేదు. యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? జీవాహారము నేనే అన్నారు. నీ ఆత్మకు ఈ జీవాహారమైన యేసయ్య లేకపోతే నువ్వు నిత్య ఆత్మీయ కరువులో చనిపోతున్నట్లే. లూకా 21:11లో యేసయ్య మహాభూకంపాలను, అక్కడక్కడ కరువులను, తెగుళ్లును కలుగును అని హెచ్చరించారు. తెగుళ్ళు లేదా అంటువ్యాధులు మనకి ఏం నేర్పిస్తాయో తెలుసా? మనిషి ఎంత అల్పుడో నేర్పిస్తాయి. ఈరోజు మనం వైద్యరంగంలో ఎంతో ఎదిగాం అని గర్వపడుతున్నాం. మన దగ్గర కృత్రిమ మేధవి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, శాటిలైట్లున్నాయి, ఆధునిక ల్యాబులున్నాయి అనుకుంటున్నాం. కానీ కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడాలాడించింది. మనం దేవుణ్ణి మరిచిపోయి మన సైన్స్ మీద, మన డబ్బు మీద ఆధారపడిన ప్రతిసారి దేవుడు మనకు ఒకటే గుర్తు చేస్తున్నాడు: మనిషి కేవలం మట్టి మాత్రమే. యాకోబు 4:14 చెబుతున్నట్లు మన జీవితం ఒక నీటి బుడగ. లైఫ్ ఇస్ అ వేపర్. మనకు ప్రతి క్షణం దేవుని కృప కావాలి. తరువాత యేసయ్య భూకంపాల గురించి మాట్లాడారు. ఈ లోకంలో మనిషి అత్యంత నమ్మేది దేనినో తెలుసా? తాను నిలబడిన నేల కదలదు అని. ఆ భూమి మీదే ఇల్లు కడతాడు, వంతెనలు కడతాడు. కాని ఎప్పుడైతే ఆ నేల ఒక్కసారిగా కదులుతుందో అప్పుడు మనిషికి అర్థమవుతుంది, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఏదీ సురక్షితం కాదు అని. రోమాపత్రిక 8వ అధ్యాయం చెబుతోంది, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూల్గుచూ ప్రసవవేదన పడుచున్నది. ఈ భూమి పాపభారంతో మూల్గుతోంది. దేవుని బిడ్డ, మనం ఈ లోకం మీద మరీ ఆశ పెట్టకూడదు. కదలించబడే ఈ లోకం మీద కాదు, కదలించబడని దేవుని రాజ్యం మీద మన గురి ఉండాలి. ఈ మాటలన్నీ విన్నాక ఎవరైనా అడగొచ్చు, మరి క్రైస్తవులు భయపడాలా అని. లేదు, యేసయ్య ఈ మాటలు మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు, మనల్ని సిద్ధపరచడానికి చెప్పారు. భయం అంటుంది అంతా నాశనమైపోతోంది అని, కాని విశ్వాసం అంటుంది నా యేసయ్య ముందే చెప్పాడు, దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు అని. ఈ అంత్యదినాల్లో యుద్ధం కంటే, కరువుల కంటే అతిపెద్ద ప్రమాదం మరొకటుంది. అదే ఆత్మీయ నిద్ర, స్పిరిచువల్ స్లీప్. నోవహు దినాల్లో జలప్రళయం వచ్చే క్షణం వరకు జనాలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ దేవుని మాటను లెక్కచేయకుండా బ్రతికారు. ఈరోజు కూడా అంతే. ఎన్ని వార్తలు చూసినా, ఎన్ని భూకంపాలు వచ్చినా జనాల హృదయాలు కఠినంగానే ఉంటున్నాయి. రేపు మారుమనసు పొందుదాంలే అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డ, రేపు అనేది ఎవరికీ గ్యారంటీ లేదు. టుమారో ఈజ్ నాట్ ప్రామిస్డ్. ఈ వేదనల ప్రారంభం సంఘాన్ని మేల్కొల్పాలి. పాపంతో ఆడుకోవడం ఆపేయ్. లోకంలో సగం, గుడిలో సగం బ్రతకడం మానేయ్. యేసయ్య వస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో సరైన సంబంధంలో లేకపోతే ఇదిగో ఇదే రక్షణ దినము. రేపటి వరకు ఆగవద్దు. లోకం ఇంకా చీకటిగా మారే వరకు వేచి చూడవద్దు. దేవుని కృపను చులకనగా చూడవద్దు. లూకా 21:28లో యేసయ్య ఏమన్నారో తెలుసా? ఇవి జరుగనారంభించున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. లోకం భూమి వైపు చూసి భయంతో వణుకుతుంది. కాని దేవుని బిడ్డ ఆకాశం వైపు చూసి తన యేసయ్య వస్తున్నాడని సంతోషిస్తాడు. క్రీస్తు విరోధి భయం నిన్ను వెంటాడుతోందా? ఈ కరువుల భయం నిన్ను పట్టుకుందా? ఈరోజే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. నాతో పాటు నీ గుండె చెయ్యి వేసుకొని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా ఆయుష్షు నీ చేతుల్లోనే ఉందని నేను ఒప్పుకుంటున్నాను. ఈ లోకం వణుకుతున్న వేళ నా ఆశ్రయదుర్గం నీవే ప్రభువా. నేను చేసిన పాపాల బట్టి నన్ను క్షమించు. నా పాపాలను నీ పరిశుద్ధ రక్తంతో కడుగు. ఏ క్రీస్తు విరోధి వ్యవస్థకు నేను భయపడకుండా నా విశ్వాస పునాది నీమీదే కట్టుకునే కృప దయచెయ్యి. నన్ను, నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరచు. ఈ లోక మాయలో పడి నిద్రపోకుండా నీ రాకడ కొలకు నన్ను సిద్ధపరచు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసునామంలో అడుగుచున్నాము, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఏ ఆపద వచ్చినా యేసయ్యే నా ఆశ్రయం అని నువ్వు నమ్మితే వెంటనే కామెంట్స్లో యేసయ్యే నా ఆశ్రయం, జీసస్ ఇస్ మై రెఫ్యూజ్ అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.
ముగుస్తాయి, సంతోష గీతాలు పాడుతాము. యుద్ధాల శబ్దాలు, జాతుల మధ్య కలహాలు, భూకంపాలు, కరువులు పెరుగుతున్నాయి, అన్యాయాలు నిండిన లోకం అయింది. ప్రేమ చల్లబడిన హృదయాలు కనబడుతున్నాయి. అబద్ధ ప్రవక్తలు వచ్చారు, దుర్మార్గం నిత్యం పెరుగుతోంది, మోసపోతున్న ప్రజలు నడుస్తున్నారు. ఇదంతా యేసు రాక సమీపమని చెప్పుతోంది. భూమి తడుకుతుంది, ఆకాశం తెరుచుకుంటుంది, కరుణామయుడు మేఘాలపై వస్తున్నాడు, పరిశుద్ధులు లేచి ఆనందిస్తారు. ధన్యమైన ఆశ, యేసు రానున్నాడు, మన ఆశ్రయం, మన సమస్యలన్నీ అంతమవుతాయి, ఆయన మహిమలో మనం నిలుస్తాము, ఆయన ప్రేమలో నిత్యముంటాము. సన్నిధిలో నిత్యముగా ఉండాలని ప్రతి గీతం చెబుతుంది. యేసు రానున్నాడు. Strength in grace. It's all about Jesus.